వెల్కమ్ టు అవర్ ఛానల్. వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు జీకే క్లాస్లో రెగ్యులర్గా రైల్వేలో అదేవిధంగా స్టాఫ్ సెలక్షన్లో కమిషన్ ఎగ్జామ్స్లో అడిగే టాపిక్ ఫిజిక్స్లో ఉపయోగించే పరికరాలు, ఉపయోగాలు, ఇన్స్ట్రుమెంట్స్ అండ్ యూజెస్ గురించి మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ సబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు. ఓకేనా? సో ఒకసారి మీరు యూట్యూబ్లో నా అదర్ క్లాసెస్ చూడండి. మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. అండ్ అదేవిధంగా యాప్లో జీకే, పాలిటీ, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ అరిథమెటిక్ ఫర్ రైల్వే ఎగ్జామ్స్, రైల్వే కోర్సెస్ అవైలబిలిటీ ఉంది. తీసుకోవాలనుకునే వాళ్ళు ఒకసారి క్లాస్ చూడండి, ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? కొన్ని క్లాసెస్ అవుతూ ఉన్నాయి ప్రజెంట్ ఇంకా. రైట్. సో కమింగ్ టు ద క్లాస్, అల్టీమీటర్ అంటే దేనికి ఉపయోగిస్తారంటే ఎత్తులను కొలవడానికి ఈ అల్టీమీటర్ను ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా మనకి ఫ్లైట్స్లో ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది అల్టీమీటర్ ఎత్తులను కొలవడంకు. ఏరోమీటర్ వాయువుల యొక్క సాంద్రతని, డెన్సిటీని కొలవడానికి ఈ ఏరోమీటర్ని ఉపయోగించడం జరుగుతుంది. అండ్ అమ్మీటర్ విద్యుత్ ప్రవాహం యొక్క బలాన్ని కొలవడానికి అమ్మీటర్ ఉపయోగిస్తారు. యానిమోమీటర్ అంటే గాలి యొక్క శక్తి మరియు వేగాన్ని కొలవడానికి. ఆడియో అనగానే మనకు అక్కడే అర్థమవుతుంది, ధ్వని తీవ్రతను కొలవడానికి ఆడియోమీటర్ ఉపయోగిస్తారు. బారోమీటర్ వాతావరణ పీడనాన్ని కొలవడానికి. రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్ అండి. వాతావరణ పీడనాన్ని కొలవడానికి ఈ బారోమీటర్ని, భారమితి వినియోగిస్తారు. కెలోరీమీటర్ ఇది వేడి పరిమాణాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు. సైక్లోమీటర్ ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ సర్క్యులర్ ఆర్క్స్కి ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. మీరు ఒకసారి గూగుల్ చేయండి, తెలుగులో కంప్లీట్ వర్డ్ నాకు తెలియదు. అండ్ క్రెస్కోగ్రాఫ్ మొక్కల యొక్క పెరుగుదలను కొలవడానికి ఈ క్రెస్కోగ్రాఫ్ని ఉపయోగించడం జరుగుతుంది. అండ్ ఇది కూడా డైనమోమీటర్ టార్క్ మరియు రొటేషనల్ స్పీడ్ని కొలవడానికి ఉపయోగిస్తారు. అండ్ ఎలక్ట్రోమీటర్ ఎలక్ట్రిక్ ఛార్జ్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఓకేనా? ఎలక్ట్రిక్ ఛార్జ్ మరియు పొటెన్షియల్ డిఫరెన్స్ని కొలవడానికి మనకి ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఎలక్ట్రిక్ ఛార్జ్, 1 సెకండ్ అండి. విద్యుత్ ఆవేశం అన్నట్టు తెలుగులో. ఓకేనా? కొన్ని టర్మ్స్ ఇంగ్లీష్లో ఉంటే మీరు ఒకసారి గూగుల్ చేసుకోండి, దయచేసి క్షమించగలరు. అండ్ ఫాథోమీటర్ డెప్త్ ఆఫ్ ది ఓషియన్ సముద్రపు యొక్క లోతును కనుగొనడానికి ఈ ఫాథోమీటర్ అనేది ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. గాల్వనోమీటర్ అంటే చాలా లో కరెంటుని కొలవడానికి ఈ గాల్వనోమీటర్ ఉపయోగించడం జరుగుతుంది, విద్యుత్ ప్రవాహాన్ని. హైగ్రోమీటర్ గాలిలో తేమను కొలవడానికి ఉపయోగించడం జరుగుతుంది. హైడ్రోమీటర్ రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ అంటే ద్రవాల సాపేక్ష సాంద్రతని, ఓకేనా, సాపేక్ష సాంద్రతని కొలవడానికి హైడ్రోమీటర్ అనేది వాడడం జరుగుతుంది. సాపేక్ష సాంద్రత ఇన్ ద సెన్స్ ఏంటంటే ఏదైనా ఒక వస్తువు యొక్క డెన్సిటీని మనం వాటర్ డెన్సిటీ తోటి కంపేర్ చేయడాన్ని సాపేక్ష సాంద్రత అని చెప్పొచ్చు. అండ్ కీమోగ్రాఫ్ ఫిజికల్ మూమెంట్స్, జియోగ్రాఫికల్లీ రికార్డ్స్ ఫిజికల్ మూమెంట్స్ని కొలవడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అండ్ లాక్టోమీటర్ మనకి ఇది చిన్నపిల్లల్ని అడిగిన ఇది క్వశ్చన్, రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్. పాల యొక్క ప్యూరిటీని, స్వచ్ఛతని కొలవడానికి ఉపయోగిస్తారు. మానోమీటర్ వాయువుల యొక్క పీడనాన్ని కొలవడానికి. ఓడోమీటర్ మనం వెహికల్స్కి 2 వీలర్ కానీ 4 వీలర్స్ కానీ అరౌండ్ ఉంటాయి కదా, అక్కడ వాహనం ప్రయాణించిన దూరాన్ని, టోటల్ ట్రావెల్ ఎంత ట్రావెల్ చేసింది ఇప్పటి వరకు అనేది ఓడోమీటర్. అండ్ పైరోమీటర్ అధిక ఉష్ణోగ్రత కొలవడానికి పైరోమీటర్ ఉపయోగిస్తారు. అండ్ పాలిగ్రాఫ్ మన యొక్క పల్స్ యొక్క రికార్డ్ చేయడానికి, ఆ పల్స్ని రికార్డ్ చేయడానికి ఈ పాలిగ్రాఫ్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. అండ్ పెరిస్కోప్ సముద్ర మట్టం పైన ఉన్న వస్తువులను చూడడానికి ఉపయోగిస్తారు. అంటే ఇప్పుడు ఏదైనా సబ్మెరైన్ లాంటిది ఇట్లా లోపలికి పోయినప్పుడు ఆ పైనుండి ఉంటుంది కదా, ఆ పైన సబ్మెరైన్స్కి ఒకటి ఉంటుంది, ఆ గాజీ మూవీలో మనం చూసినట్లయితే, అంటే
బయట నుండి ఇంకేమన్నా మనకి అటాక్ చేయడానికి వస్తుంది ఇట్లాంటివి చూడడానికి ఈ పెరిస్కోప్ అనేది వాడడం జరుగుతుంది. స్పీడోమీటర్ ఇక్కడే మనకు తెలుస్తూ ఉంది స్పీడ్ని కొలవడానికి. అండ్ స్పైరోమీటర్ అంటే లంగ్ మన యొక్క ఊపిరితిత్తుల ఫంక్షన్ ఏ విధంగా జరుగుతూ ఉంది అని కొలవడానికి ఇది ఉపయోగిస్తారు. థర్మోమీటర్ ఉష్ణోగ్రతను కొలవడానికి. థర్మోస్కోప్ ఈ ఉష్ణోగ్రతలో చేంజెస్ మార్పులను కొలవడానికి. ఊడోమీటర్ అనొచ్చు, రెయిన్ గేజ్ అనొచ్చు, ఇది ఏ విధంగా అంటూ ఉంటారు, వర్షపాత నమోదును కొలవడానికి. రెయిన్ గేజ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, రెయిన్ గేజ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అండ్ థర్మోస్టాట్ రెగ్యులేట్ టెంపరేచర్ టు ఏ పర్టికులర్ డిగ్రీ. రెగ్యులేట్ టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రతని పర్టికులర్ డిగ్రీ దగ్గర రెగ్యులేట్ చేయడానికి థర్మోస్టాట్. సెస్మోగ్రాఫ్ భూకంపాల తీవ్రతను కొలవడానికి ఈ సెస్మోగ్రాఫ్ అనేది ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. మనం ఒకసారి ప్రీవియస్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కావచ్చు, రైల్వేస్ కనుక చూసినట్లయితే ఇది రెగ్యులర్గా అడిగే క్వశ్చనే అండి సెస్మోగ్రాఫ్. అండ్ దీంతోపాటు థర్మోమీటర్ కూడా అడుగుతూ ఉంటాడు. పెరిస్కోప్ కూడా రెగ్యులర్గా అడిగే క్వశ్చనే. అండ్ నెక్స్ట్ ఓడోమీటర్ కూడా కొన్నిసార్లు అడిగాడండి. అండ్ మానోమీటర్ అడిగాడు, లాక్టోమీటర్ అడిగాడు, రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ ఇది. ఫ్యాథోమీటర్ అడిగాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బారోమీటర్, ఇవైతే రెగ్యులర్గా అడిగేది. యానిమోమీటర్, బారోమీటర్, అమ్మీటర్, ఇవన్నీ కూడా క్రెస్కోగ్రాఫ్, ఇది కూడా కొన్నిసార్లు అడిగాడండి. సో ఈ విధంగా మనల్ని అడగడం జరుగుతూ ఉంటుంది. అండ్ అల్టీమీటర్ కూడా మనల్ని రెగ్యులర్గా అడుగుతూ ఉంటాడు. సో మనం నేర్చుకున్నప్పుడు ఏదో చూసామా వదిలేసామా అని కాకుండా పేపర్ మీద పెన్ను పెట్టాలి. ఎప్పుడైనా చూడకుండా రాయడం అలవాటు చేసుకుంటే మనకు కొంతకాలం వరకు గుర్తుండిపోతుంది. సో ఇప్పుడు మ్యాథ్స్ లాగా నేర్చుకుంటే అది అలానే ఉండిపోదండి. ఈ జీకే కానీ ఏదైనా థియరీ సబ్జెక్ట్స్ అనేది రెగ్యులర్గా మనం రివిజన్ చేస్తూ ఉండాలి. 1 మంత్కి ఒకసారైనా 15 డేస్కి ఒకసారైనా ఆ రివిజన్ చేయడం వల్లనే మనకి మైండ్లో అనేది గుర్తుండిపోతుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నట్లయితే వాళ్ళకి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.